Namaskaram everyone, welcome back to my new video. Guys, మీ అందరికీ తెలిసిందే నేను యూట్యూబ్ కాంటెంట్ క్రియేషన్ ఇదంతా స్టార్ట్ చేసింది 8th క్లాస్లో. అప్పుడు అదే చెప్పినా కదా, అప్పుడు మా ఫ్రెండ్ ఒకరిని చూసిన ఆడు యూట్యూబ్ చేసిండు. అప్పుడు దాకా నాకు తెలియదు అంటే యూట్యూబ్లో వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తారా అని. అప్పుడే తెలిసిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ద బేసిక్స్. అప్పుడు ఒక ఛానల్ ఓపెన్ చేసిన చిన్నగా, ఏ కాంటెంట్ క్రియేటర్స్ అయితే నేను చూసేటానో అదే కంటెంట్ క్రియేటర్స్ నేను రీక్రియేట్ చేసి ఏదేదో ట్రై చేసిన. బట్ దాట్ డిడ్ంట్ వర్క్ ఆబ్వియస్లీ. ఆ ఛానల్ మొత్తం ప్రైవేట్ చేసేసిన, ఎప్పుడప్పుడైతే మళ్ళీ పబ్లిక్ చేస్తా. తర్వాత మల్టిపుల్ 2-3 డిఫరెంట్ ఛానల్స్లలో కూడా నేను సైడ్ టైమ్గా పని చేసిన. నథింగ్ వర్క్డ్. సో అటర్లీ 4 ఛానల్స్ ఫెయిల్ అయిన తర్వాత దిస్ ఇస్ ద 5th ఛానల్ దట్ యూ గైస్ ఆర్ సేయింగ్. 4 ఛానల్స్ పీకినాక నాకు వచ్చిన లెర్నింగ్స్, నేను నేర్చుకున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను 5th ఛానల్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన. దిస్ ఇస్ వర్కింగ్ రియలీ వెల్. ఈ వీడియోలో నేను వాట్ ఆర్ ఆల్ ద యాక్సెసరీస్ దట్ ఐ యూస్ for my content creation. That means YouTube ఇంకా Instagram reels videos చేయడానికి ఏవే వాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూస్తుర్రా, ఇదే నా పర్సనల్ ఫోన్ అండ్ నా పర్సనల్ ఫోన్తో నేను రికార్డ్ చేస్తా. ఆబ్వియస్లీ క్వాలిటీ అనేది టాప్ నాచ్ రాదు బికాస్ ఇట్స్ అ ఫోన్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎ ఐఫోన్. ఐ మైట్ పర్చేస్ ఇట్ ఇన్ ద ఫ్యూచర్, ఐ డోంట్ నో. దాని తర్వాత వస్తుంది ఈ ట్రైపాడ్. అండ్ దిస్ ఇస్ నాట్ ఎనీ హ్యాండీ క్యామ్. ఈ చిన్న ఒక డెస్క్ దగ్గర పెట్టుకునే ట్రైపాడ్. నాకు ఇట్లా ఫోన్ దీనికి పెట్టుకొని వాడుకోవడం అనేది చాలా చాలా ఇష్టం. ఒక్కసారి వెళ్ళిపోయే ముందు ఆఫ్ ద బాడీ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు బిల్డ్. ఏం లేదు, జిమ్ పోతున్నా కదా, కొంచెం అట్లా చూపించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రోడక్ట్ ఈ ట్రైపాడ్. అండ్ ఇది నా ఫస్ట్ ట్రైపాడ్ కాదు. ప్రీవియస్ వీడియోస్లలో కొన్ని దగ్గర నేను ఆల్రెడీ నా పాత ట్రైపాడ్ చూపించిన. అది కొన్ని ఇరిగిపోయింది, చాలా రిపేర్స్ అవుతున్నాయి అనేసి ఇది ఇంకొకటి కొన్నా. ఇది కూడా ఎక్కువ వాడకంలో ఉండదు, చెప్పినా కదా నేను హ్యాండిక్యామే వాడతా బాగా. ఇది ఒక 6 feet పైన దాకా పోతుంది అండ్ ఇట్స్ అ వెరీ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్. And then comes the mic that I use. ఈ మైక్ బోయాది కాస్ట్ ఎంత తెలుసా? జస్ట్ 150 రూపీస్. ఆడాసిటీలో రికార్డ్ చేస్తా. ఆడాసిటీలోనే కొన్ని ఆడియో ఎడిటింగ్ చేసి అది నేను నా ఎడిటింగ్ దానికి పంపించుకుంటా. ఇట్స్ నాట్ అబౌట్ ద ప్రైస్, ఇట్స్ నాట్ అబౌట్ ద ప్రోడక్ట్, ఇట్స్ అబౌట్ ద స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వాడతాం కదా, దాట్ క్రియేట్స్ క్రిస్ప్ ఇన్ వాయిస్. అండ్ టంటడాన్, దేర్ కమ్స్ మై సౌందర్య రహస్య. దీనికన్నా ఒక చిన్న రింగ్ లైట్ ఉంటుండే, అది నాకు గిఫ్ట్ కిందికి ఇచ్చిర్రు. ఆ రింగ్ లైట్ కూడా కొంచెం బ్రేక్ అయింది. ఎందుకంటే చిన్నవి కదా, చిన్న కొన్నిసార్లు చేతికి దాకా అట్లా కింద పడతాయి. అండ్ అది ఒక్కసారి కింద పడి చిన్న స్క్రూ అట్లా బయట పడ్డదంటే మన గుండె ఆగుతుంది. అండ్ వన్ మోర్ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ దిస్ డిజిటల్ క్లాక్. ఈ డిజిటల్ క్లాక్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది మనం డెస్క్ దగ్గర పెట్టుకుంటే. దిస్ ఇస్ మై ల్యాప్టాప్. దీని గురించి ఆల్రెడీ మాట్లాడినా. దిస్ ఇస్ HP NB ఫోల్డబుల్ ల్యాప్టాప్. దీంతో పాటు ఒక స్టైలస్ వస్తుంది బికాస్ ఇట్స్ కాలేజ్ పనుల కోసం అని కొన్నా, ప్లస్ నా వర్క్ కూడా చాలా పనికి వస్తుంది. అండ్ దేర్ కమ్స్ ద పవర్, దేర్ కమ్స్ ద ఎవ్రీథింగ్. గైస్, ఈయన లేకపోతే నేను ఎవరు? టాకింగ్ అబౌట్ ద పీసీ స్పెక్స్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తా, చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా నాకు మా అమ్మ నాన్న చాలా ఎర్లీ ఏజ్ లో ఇచ్చారు. అండ్ ఇందాక హనుమంతుడిని చూపించిన కదా, ఆయన లేకపోతే నేను ఎవరిని బిస్కెట్. ఫర్ దాట్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. ఎప్పటికీ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా చిన్న ఏజ్ లో ఇన్ని రిసోర్సెస్ ఇవ్వడంతో ట్రాక్ అనేది తప్పుతారు. థ్యాంక్ గాడ్ మళ్ళీ హనుమంతుడు ఉన్నాడు కాబట్టి ట్రాక్ తప్పలేదు. ఇంకో డిఫరెంట్ ట్రాకే కట్టిన. సో ఇనిషియల్లీ మా పేరెంట్స్ హెల్ప్ చేసిర్రు కొంచెం పీసీ కొనడంలో, ల్యాప్టాప్ కొనడంలో. వెన్ ఐ స్టార్టెడ్ బిజినెస్, నాకు మంచి రికరింగ్ రెవెన్యూ రావడం స్టార్ట్ అయిందో, ఈ మిగతా ఇలా లేకుండా స్టూడియో అంతా ఒకసారి మీకు నేను పాత ఫోటో చూపిస్తాను. ఈ స్టూడియో అంతా కూడా నేను రీబిల్డ్ చేసుకున్నా. సో ఇనిషియల్ గా అనేది ఏది ఉండదు, అంత జీరోతోనే స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్ల స్టెప్స్ అనేవి మనం గ్రో అవుతాం. ఇంకొక 1-2 years లో ఈ స్టూడియో ఎక్కడికి అవుతుంది. ఫింగర్స్ క్రాస్డ్, టచ్ వుడ్, ఖచ్చితంగా అయితే నేను గ్రో అవుతా. నాతో పాటు మీ అందరూ గ్రో అవ్వాలని కోరుకుంటున్నా. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.